ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతల హత్య కేసులో పెన్నెల్లి సోదరులపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా గుండ్లపాడులో టీడీపీ నేతలు మొద్దయ్య, వెంకట్రామయ్య మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో మొద్దయ్య సోదరులను వెంకట్రామయ్య వర్గీయులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. దాడికి పాల్పడింది. ఇక హత్యకు గురైంది ఇద్దరు టీడీపీకి చెందిన వారేనని పల్నాడు ఎస్పీ కూడా ప్రకటించారు. ఘటనా స్థలంలో టీడీపీ వాళ్లే ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్తో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జోలకంటి ప్రోద్బలంతో పిన్నెల్లి సోదరులపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఇక్కడ టీడీపీ వాళ్ళ ప్రోద్బలంతోనే ఇక్కడ అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసు బనాయించారు. డీటెయిల్స్ అండి. పల్నాడు జిల్లా మాచర్లలో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి పైన పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. అయితే వెల్దుర్తి మండలం గుండ్లపాడులో కొన్నాళ్ళుగా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అందులో భాగంగా మొద్దయ్య వర్సెస్ వెంకటరామయ్య, వీళ్ళిద్దరూ తెలుగుదేశం నాయకులు. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరుకుంది. వారం రోజుల క్రితం గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వెంకటరామయ్య వర్గానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కేవలం మొద్దయ్య వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా వెంకటరామయ్య వర్గం ఒక నిర్ణయం తీసుకుంది. మొద్దయ్యను ఖచ్చితంగా అంతమొందిస్తేనే మనకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భావించారు. ఇందులో భాగంగానే నిన్న మొద్దయ్య మరికొంతమంది తెలంగాణలో పెళ్లికి వెళ్ళి వస్తూ ఉండగా బోదలవీడు వద్ద ఒక్కసారిగా ఎవరైతే మొద్దయ్య ఆయన తమ్ముడు కోటేశ్వరరావు బైక్ పైన వెళ్తూ ఉన్నారు, బోదలవీడు దగ్గర ఒక్కసారిగా వెంకటరామయ్య ఆయన అనుచరులు స్కార్పియోతో గుద్ది చంపేయడం జరిగింది. అయితే ఆ స్కార్పియోతో గుద్దటంతో ఒకళ్ళు అక్కడికక్కడే చనిపోయారు, మరొకరు కొనమూరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే నేపథ్యంలో వెంకటరామయ్య కారు నుంచి దిగి ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో కొన ప్రాణంతో వాళ్ళపైన పెద్ద రాయి వేసి చంపేసి పారిపోవడం జరిగింది. స్పాట్లో ఏదైతే మాచర్ల తెలుగుదేశంకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకు సంబంధించిన స్టిక్కర్ పేరుకు సంబంధించిన స్టిక్కర్ను పోలీసులు ఏదైతే వెహికల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రమే ఎస్పీ కూడా చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, చంపబడ్డవారు కూడా తెలుగుదేశం వాళ్ళే, ఇరువురు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు మృత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా వెంకటరామయ్య వాళ్ళే మా వాళ్ళని చంపారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ కేసులో డబల్ మర్డర్ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం జరిగింది. నిన్న సాయంత్రం జోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే మాచర్ల అక్కడికి వెళ్ళారు. ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి పాత్ర ఉందని చెప్పడంతో పూర్తిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. చాలా స్పష్టమైన ఆధారాలు, తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. చంపిన ఏదైతే డాష్ ఇచ్చిన స్కార్పియో అది తెలుగుదేశం నాయకులదే, దాని వెనక ఎమ్మెల్యే పేరు కూడా చాలా స్పష్టంగా ఉంది. మృతుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎస్పీ కూడా నిన్న ఇరు వర్గాలు తెలుగుదేశం వారే అని చెప్పారు. అయినా సరే ఈరోజు ఉదయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, పూర్తిగా మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పీఆర్కే ఆయన సోదరుడి పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎటువంటి సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు హతమైన ఆ కేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని చేర్చడం దారుణమని కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. రైట్, కార్తీక్. అశోక్.